మనకు వ్యాసపురి కాలనీ నెహ్రూ నగర్ 64 డివిజన్ మాడికొండకు దగ్గరలో ఉందండి. ఇది నేషనల్ హైవే వరంగల్ టు హైదరాబాద్ వెళ్ళేది. కాజీపేట్ టు ఇది హైదరాబాద్ వెళ్ళే హైవే రోడ్ అండి. ఇక్కడ నుండి జస్ట్ మనకు ఒక 100 మీటర్స్ ముందుకెళ్తే జంక్షన్ ఉంది. ఇది వచ్చేసి కాజీపేట్ డీజిల్ కాలనీ దగ్గర అండి. మనకు కాజీపేట్ రైల్వే జంక్షన్ నుండి ఒక కిలోమీటర్న్నర ఉంటుంది దాదాపు. నేను నాకు లొకేషన్ పెడతాను. ఇదైతే మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి చూసుకోండి. చుట్టూ బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనం చూడబోయేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. అది సెమీ కన్స్ట్రక్షన్ వర్క్ చేసి ఉంది. అది మనకు ఉన్నట్టుగానే ఇస్తున్నారు. చూడవచ్చు జస్ట్ 100 మీటర్స్. ఇదిగోండి ఇక్కడ మనకు జంక్షన్ అనేది వచ్చింది. 2 బాటలు ఉన్నాయి. అది మనకు మెయిన్ రోడ్ నుండి జస్ట్ వెహికల్స్ పోతున్నాయి కదా, ఆ వెహికల్స్ పోయే దగ్గర నుండి జస్ట్ ఇదే మనకు ఇక్కడ నుండి ముందుకు వచ్చినాక లెఫ్ట్ తీసుకుంటే అక్కడ సెమీ కన్స్ట్రక్షన్ ఈ హౌస్ కనిపిస్తుంది కదా, అదే అండి. మనకి ఇదే ఎంట్రన్స్ రోడ్ అండి. మనకి ఇలా వస్తే మనకు రైట్ సైడ్లో ఈ విధంగా ఉంటుంది. ఈ ఇల్లు ఏంటంటే కన్స్ట్రక్షన్లో మధ్యలో ఆపేశారు డబ్బులు లేక. మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది కాల్ చేయగలరు. ఇది 200 గజాల ఇల్లు అండి. చూడండి లోపల కూడా చూపిస్తా. ఇక్కడ బోర్ కూడా వేసింది. సెప్టిక్ ట్యాంకు, వాటర్ సంపు ఇవన్నీ కట్టేసి ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ స్లాబ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సెమీ కన్స్ట్రక్షన్లో ఆగిపోయింది ఇది డబ్బులు లేక. మీకు ఇది తీసుకుని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి. దీన్ని చూసుకోండి. ఇది దాదాపు 200 గజాల్లో ఉంది కాబట్టి డబుల్ బెడ్రూమ్ ప్లాన్ చేశారు ఇల్లు. వాష్రూము మీకు ఇలాగే ఇచ్చేస్తారు. ఇది దాదాపు ఒక 10 years అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి ఆగిపోయింది. బట్ ఏంటంటే క్లియర్ టైటిల్ అండి. ఏం టెన్షన్ పడేది ఏం లేదు. మీకు మంచి ప్రైస్లో వస్తుంది. తీసుకొని మొత్తం మీరు కన్స్ట్రక్షన్ మళ్ళీ పూర్తి చేసుకోవచ్చు. బాగుంటుంది. పక్కనే కొత్త బిల్డింగ్ కూడా పడింది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. వాళ్ళు కంప్లీట్ చేసుకొని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ వర్క్ చేసుకుంటున్నారు. దీని ముందు అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. చూసుకోండి. ఒకసారి మనం పైకి వెళ్దాం. ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఈ విధంగా ఉందండి. బాగానే ఉంది. చాలా నీట్గానే ఉంది. చూసుకోండి.